స్నేహబంధం సినిమా ఎవరెవరు అప్పుడు కృష్ణ గారు, జమున, తర్వాత గుమ్మడి గారు, కృష్ణరాజు, సత్యనారాయణ, ఇలాగ అందరూ కూడా. కృష్ణరాజు గారు కూడా వరుసగా కొన్ని పిక్చర్లు ఉన్నారు. పి రామచంద్ర ఆయన ఏదో ఊరు వెళ్ళి 15 రోజులకు రాలేదు. తర్వాత కృష్ణ గారు అన్నారు, ఎన్నాళ్ళని అవుతారు మీరు? నేను అన్నాను, నాకు లేట్ అయిపోతుందండి, అన్నపూర్ణ వాళ్ళు అడుగుతున్నారు షెడ్యూల్ వేసారా లేదా అని. సరే ఈవేళ ఒక లాస్ట్ డే వరకు చూస్తాను, 15 రోజులు. కృష్ణ గారితో చెప్పాను, మీరు ఏమనుకోవద్దండి, మీరు ముందు ఆయన పేరు చెప్పారు, తర్వాత పి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పారు. ఆయన ఊరిలో ఆయన ఫోన్లు లేవు, ఏమీ లేవు, మాట్లాడు వస్తాడా రాడు, మళ్ళీ డిస్టర్బ్ అయిపోతే కష్టం అవుద్ది అనే ఉద్దేశంతో మళ్ళీ నేను ఆ వేళ సాయంత్రం 7 నాగేశ్వరరావుని తీసుకెళ్ళి, పిసి రెడ్డి గారు ఎవరో నాకు తెలియదు, డైరెక్టర్ అని తెలుసు కానీ పరిచయాలు. 7 నాగేశ్వరరావుని తీసుకెళ్తాను రా బాస్ అన్నాడు. వెళ్ళి ఆయనతో మాట్లాడాం, మీరు 7 గంటలకు వచ్చేయండి, 6 గంటలు షూటింగ్ అయిపోద్దంటే మాట్లాడేసి ఆయనకు అడ్వాన్స్ ఇచ్చేసాం. వి రామచంద్రరావు గారు అనే డైరెక్టర్ ఉండాలి ఆ రోజు ఈయనకు అడ్వాన్స్ ఇచ్చేసాను 7 గంటలకి. మన్నాడు ఉదయం తెల్లదారు 4:30 మెయిల్ దిగి సెంట్రల్ స్టేషన్ మెడ్రాస్లో దిగాడు. ఆయన దిగి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎవరో సుబ్బరాజు గారట ప్రొడ్యూసరు, కృష్ణ గారు ప్రొడ్యూసర్. అయినా ఆల్రెడీ సినిమా తీశారు, అది బాగా ఆడిందట. అది అంటేప్పటికి ఆయన వెళ్ళి కృష్ణ గారిని కలిసి, లేదు నిన్న రాత్రి చెప్పాడు ఆయన చేత ఈసారికి పిసి రెడ్డి కూడా మా డైరెక్టర్ కదా, మరి 15 రోజులు నువ్వు తప్పిపోతే పిక్చర్ పోయింది కదా, ఆయన కొంచెం మందలించి ఆయన్ని చెప్తే నేను మళ్ళీ వెళ్ళి కలిశాను. ఇచ్చేసానండి ఆయనకి, నిన్న అయింది, మీరు ఏమనుకోవద్దు, మీకోసం వెయిట్ చేశాను, లేకపోతే మా సినిమా డిస్టర్బ్ అవుద్ది, ఎవరో పార్ట్నర్స్తో చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గొడవ పెడుతున్నారు ఇంకా ఎప్పుడు చెప్పేటప్పటికి సరే పోనీ తర్వాత పిక్చర్ ఏదో ఒకటి చేద్దరు కానీ సార్, భగవంతుడు ఇది బాగా ఆడి మా స్నేహబంధం మళ్ళీ సినిమా తీయగలిగితే నేను మళ్ళీ మీరు చేద్దరుగానండి. నేను సినిమాలో ఒకసారి మిస్ అయితే అంతే సార్, మా పిసి రెడ్డి ఉన్నాడంటే ఆయన ఎవరో వదలరు, ఆయన మంచిగా చెప్పాడు. ఆయన రామచంద్రరావు గారు, పిసి రెడ్డి గారు అంటే ఆయన అందరూ ఆయన్నే పెట్టుకుంటారు, ఆయన బాగా అందరూ ఆప్తుడిగా పనిచేస్తాడు. ఆయన ఈజ్ ప్రొడ్యూసర్ ఫర్ ఆల్ ది ప్రొడ్యూసర్స్కి మంచి ప్రొడ్యూసర్. ఆయన సర్లేండి నా బ్యాడ్ లక్ అనుకుంటాను, చూద్దాంలేండి ఆ టైం వస్తే నేను చేస్తాను అన్నాడు. అలాగే ఆయన మిస్ అయిపోయారు. ఆయన రామచంద్రరావు గారు కూడా హైలీ టాలెంటెడ్ డైరెక్టర్, ఆ రేంజ్ డైరెక్టర్స్లో ఆ రోజుల్లో. సో మిస్ అయ్యారు అనుకున్నాం. సరే కృష్ణ గారు చెప్పారు కదా, ఆయన మన తప్పు లేదు, 15 రోజులు వెయిట్ చేశాను, ఈయన పెట్టాం, స్టార్ట్ చేసాం స్నేహబంధం. అప్పుడు సరే జయమల్ గారు వీళ్ళందరూ ఉన్నారు, రామప్రభ, రాజబాబు, అందరూ వాళ్ళ ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. జమున గారితో ఫస్ట్ 3 days ఆవిడ సెట్కి వచ్చారు, మేము మాట్లాడాను, కథ చెప్పాను, నచ్చింది ఆవిడకి. ఆవిడ కరెక్ట్ టైంకి రావటం, కరెక్ట్ టైంకి వెళ్ళిపోవటం ఆవిడకి అలవాటు. ఇంకా ఎవరన్నా ఇంకో గంట పని చేయాలండి మీరు ఉండాలంటే ఆవిడకి నేను ముందే చెప్తారు, నాకు వేరే కమిట్మెంట్స్, ఇంటికి వెళ్ళి పూజలు ఏ ఉంటాయి ఏదైనా అనేటువంటి. ఆవిడకి ఆల్రెడీ పెద్ద అందరూ ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళు భయపడేవారు ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పనాకి. ఏమైనా డైరెక్టర్లో గట్టగారు చెప్తే అరగంట మీకు వీలు అవుద్దా అంటే ఆవిడ వీలైతే ఉంటుందో లేకపోతే వెళ్ళిపోతుంది. అప్పటికి ఆవిడ పెద్ద కారు డ్రైవర్ వచ్చేసి ఆ గేట్ దగ్గర శారదా స్టూడియోలో కారు డోర్ తీసి, జమున గారు ఆవిడ వచ్చేటప్పుడు డోర్ తీసి ఉండాలి, వెళ్ళి అలా కూర్చుని టర్రని వెళ్ళిపోయేవారు ఆవిడ. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడతోటి నాకు ఎక్కువ అయిన తర్వాత రోజు మాట్లాడి అదే టైంకి నేను వెళ్ళి, కారు వచ్చేసిందని డోర్ తీసేస్తుంది, మీరు వెళ్ళిపోండి, మీ టైం అయిపోయింది, ఇవాళ సీన్స్ ఉంటే రేపు చేసుకుందాం అంటే మీరు రివర్స్గా చెప్తున్నారు, నేను అనవలసింది మీరు అంటున్నారేంటి అంటే, ఏం లేదండి నేను డిలే చేస్తున్నానని మీరు అనుకుంటారు కదా, ఈవేళకి టైం అయిపోయింది, రేపు పొద్దున్న మొదలు పెట్టుకుందాం సీను, మళ్ళీ ప్యాకప్ చెప్పేస్తాం, మళ్ళీ 6 దాటిందంటే నేను వాళ్ళకి డబల్ బేటాలు ఇవ్వాలి స్టూడియో అందరికి, టెక్నీషియన్స్కి అందరికి. ఇస్తే బుద్ధి ఇది ఎంతసేపు ఉంటుంది రెడ్డి గారు, పిసి రెడ్డి గారు అని అడిగారు. అంటే ఒక గంట ఉంటే ఈ సెట్ అయిపోద్దండి, మనం ఇక్కడికి రావక్కర్లేదు అని ఆయన చెప్పేవారు. గంట సుబ్బరాజు గారు అన్ని బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. నేను బాబు సర్లేండి రాజుగారు, ఒక గంట నేను ఉండి ఫినిష్ చేసి వెళ్తాను, రేపు ఈ సెట్కి రావక్కర్లేదు, ప్రసాద్ స్టూడియోలో మళ్ళీ మాకు వర్క్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదామని. అది ఒక గంట అనేది పిసి రెడ్డి గారు 1:45 చేశారు. అవ్వలేదు షార్ట్స్ మరి చేస్తే అప్పుడు అయిపోయింది, ఏమీ మాట్లాడలేదు ఆవిడ. సో ఆవిడకి థ్యాంక్స్ చెప్పి
మీ వల్ల ఇది పూర్తి అయిపోయిందని చెప్పి ఆవిడ ఆనందించారు. బాగుంది, సర్లేండి, ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను జమున అందరూ ఊహించినట్టు నేను ఏదో కోపిస్తాను అంటారు, అది మీకు ఆ నమ్మకం లేనట్టుంది, మీరు ఏం కావాలో వచ్చి అడిగేస్తున్నారు చెప్పేస్తున్నారు, నేను అలా జరుగుతుంటాయి ఎప్పుడన్నానే అని ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్ కదా చెప్పారు. ఆ సినిమా బాగా అయిపోయింది. మళ్ళీ 3 నెలల 22 నిమిషాలకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. అది వచ్చిన 2 వారాలకు అన్నపూర్ణ వాళ్ళు రిలీజ్ చేశారు, పిక్చర్ చూసొచ్చు బాగుంది పిక్చర్ అని. అప్పుడు కాస్ట్ తక్కువ ఆ రోజుల్లో, బ్లాక్ అండ్ వైట్ సినిమా, స్నేహబంధం, ఉమ్మడి గారు అందరూ కూడా, పి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్.